సింహాచలం చందనోత్సవం ఇన్సిడెంట్ తర్వాత పాస్ట్ ఫ్యూ డేస్ నుండి నా ఇన్స్టా స్టోరీస్ మొత్తం దేవుడి కోసం లేరు, దేవుడే చంపేశారు, దేవుడు కొంచెం కూడా జాలి లేదు, దయలేదు అని అన్ని వస్తున్నాయి. వీళ్ళు ఎవరు వచ్చి అలాగే ఆలోచిస్తున్నారు అని అనిపించింది. నాకు జరిగిన ఒక లైవ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. అక్టోబర్ లో మాకు చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను మాలలో ఉన్నాను, పూజ సామాన్ల కోసం మార్కెట్ కి వెళ్ళాము. మా నాన్న నేను మా మిస్టేక్ కూడా ఏం లేదు. హార్వర్డ్ బ్యాక్ సైడ్ నుండి వచ్చి చాలా ఫోర్స్ గా గుద్దేశాడు. బైక్ అసలు స్టార్ట్ కూడా కాలేదు, బైక్ మొత్తం పోయింది. ఆమె చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి, కానీ బ్యాక్ సైడ్ ఉన్న నాకు మాత్రం చిన్న దెబ్బ కూడా తాగా. రోజు ఎంత కోపం వచ్చిందంటే ఇన్ని పూజలు చేస్తే మళ్ళీ మాకే రివర్స్ లో మళ్ళీ యాక్సిడెంట్ అయ్యేలా చేస్తావని ఏదో ఫ్రెండ్ ని తిట్టినట్టు ఫుల్ తిట్టుకున్నాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్ద యాక్సిడెంట్ నేను తప్పించుకున్నారు, ఏదో మిమ్మల్ని కాపాడారు, చాలా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అని అన్నారు. మనం చేసే ఈ పూజలు అన్ని కూడా ఒక స్పిరిచువల్ ఎనర్జీ రూపం, ఒక ఆరా రూపంలో మనల్ని సేవ్ చేస్తాం. చావు నుండి కర్మ నుండి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. మనం చావాలి అని రాసుంటే ఒక 4 గోడల మధ్యలో దాక్కున్నా కూడా ఏ ఫ్యాన్ ఎత్తినప్పుడు చచ్చిపోతాం. అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాల్సిన దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ తో మనం బయటపడ్డాం. నేను ఎంత పూజిస్తాను దేవుడు కాపాడలేదు అని అంటే, రోజు పూజలు చేస్తున్నాడు అని పూజారి చనిపోకుండా ఉండడు కదా, చేస్తున్నాను నా కష్టాలు రాకూడదు అని అనుకోవడం మన భ్రమ, ఫూలిష్నెస్. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీబడి హియర్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్స్ అంతే.